నేను పొట్టు తెస్తాను, నువ్వు శనగలితే ఇద్దరం ఊదుకు తిందాం అన్న తరహాలో జిందాల్ స్టీల్ ప్రతిపాదనలు. ఈ తరహా ప్రతిపాదనలకు ఒత్తాసు పలుకుతున్న కొద్దిమంది అధికారులు. విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోయినట్లయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం సైతం కష్టం. మనకు జిందాల్ ప్రతిపాదనలు అంగీకరించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. మనకు ముడి సరుకు లేదు, వర్కింగ్ క్యాపిటల్ లేదు, బ్లాస్ట్ ఫర్నెస్ 3 సుమారు 2 ఏళ్లుగా మూతపడి ఉంది. ఫలితంగా మనం తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నాం. మన పరిశ్రమ నెట్వర్క్ మైనస్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తేనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడగలం అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తే ఒంటే అరబ్బు వర్తకుడు గుడారం కథ పునరావృతం కావడం ఖాయం. దేశ పారిశ్రామిక పటం నుండి విశాఖ ఉక్కు కనుమరుగైపోతుంది అని ప్లాంట్ పట్ల అంకిత భావం కలిగిన అధికారులు, కొద్దిమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ ఉక్కు లాభాలు సాధించాలంటే పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయాలనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మన విశాఖ ఉక్కు స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో 60% సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తే లాభము నష్టము లేని పరిస్థితి. అంతకన్నా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తే నష్టాల పాలవడం ఖాయం. విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి నిరంతరం ఆటంకం లేకుండా ముడి సరుకుల సరఫరా, అంతరాయం లేని విద్యుత్తు, అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ అవసరం. గత కొంతకాలంగా కుట్రపూరితంగా ఈ సరఫరాలకు ఆటంకాలు కల్పిస్తూ పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించకుండా ముడి సరుకుల కొరత పేరుతో సుమారు 2 సంవత్సరాల నుండి బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఉత్పత్తి నిలిపివేసి నష్టాల పాలు చేసి మన ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించాలంటే జిందాల్ సహకారం తీసుకోవడం తప్పనిసరి అని చెప్పడం, అందుకే ఈ ఒప్పందం అని చెప్పడం పెద్ద కుట్ర. కుట్రపూరితంగా విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా విశాఖ ఉక్కును దేశ పారిశ్రామిక పటం నుండి చెరిపివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తీవ్ర ప్రతిఘటన ఖాయం. విశాఖ ఉక్కు ఆయాచితంగా వచ్చిన కర్మాగారం కాదు. నాడు దదీచి ప్రాణత్యాగంతో ఇంద్రుని వజ్రాయుధం రూపుదిద్దుకుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం బలిదానంతో రూపుదిద్దుకుని వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్గా ఆవిర్భవించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. విశాఖ ఉక్కు కార్మికులు ఇదే కర్మాగారంలో రేటెడ్ కెపాసిటీని మించి 120% ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి తమ సత్తా చాటారు. ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 60,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో దేశ ఖజానాకు జమ చేయడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 3 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దడం జరిగింది. దేశానికే తలమానికమైన విశాఖ ఉక్కును కుట్రలతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనే ప్రయత్నాలను ఈ రాష్ట్ర ప్రజానీకం త్రిప్పికొట్టడం ఖాయం. విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతాం, విశాఖ ఉక్కు బ్రాండ్ ఇమేజ్ను సమున్నతంగా ప్రభుత్వ రంగంలో నిలబెడతామని ఈ రాష్ట్ర ప్రజానీకం శపథం చేస్తున్నారు.